ఏం పేరు పెద్ద ఇది? ఏ ఊరు? ఏ ప్రాబ్లం వచ్చి నువ్వు బాధపడాను? నాకు బీపీ షుగర్ ఎక్కువ పశ్చిమవాతం మాత్రం పట్టింది. పట్టిన తర్వాత హాస్పిటల్ పోయినాము. హాస్పిటల్ పోయినాక కొన్ని రోజులు అన్నీ అన్నాము. కొన్ని రోజులు మా భార్య వాకర్లో తిప్పుతారే దాన్ని ఇంటికి తీసుకొని వచ్చాము. ఆడ లేకుంటే ఒక ఆయన ఈ ట్యాబ్లెట్ చూపించాడు. ట్యాబ్లెట్ చూపించిన తర్వాత ఇంటికి వచ్చాక వేసుకున్నాము. వేసుకున్న తర్వాత మా వాళ్ళు పిల్లలు ఎవరు పట్టుకోకుండా ఒక్కనే నడుపుతాను. వాకర్ పట్టుకొని దొడ్లీకి కానీ కేక్ కానీ తినడం కానీ చేయడం కానీ లైట్ గా నడుపుతాను. మరి లేచి కొంచెం నడి చూపిస్తారా? మరి మీరు నిజంగా నడుస్తారా అనే అంశం కొద్దిగా లేచి నడి చూపిస్తే మంచిగా ఉంటుంది. ఇలా ఎవరు సపోర్ట్ లేకుండా కొంచెం నడగలుగుతున్నావు. అప్పుడప్పుడు వాకర్ కూడా తీసి నడవగలుగుతున్నావా? వాకర్ కూడా తీసి చిన్నగా నడవగలుగుతావు. అవును, భయంగా ఉంటుంది. ఇంకా మొత్తం మీద అయితే నీకు నడగలుగుతాను ధైర్యం అయితే వచ్చింది. ఈ ట్యాబ్లెట్ అయితే నీకు బాగా పనిచేస్తుంది, నడకనిస్తుంది, ధైర్యంగా నడగలుగుతాండావు. చాలా బాగా ఉంది. ఇప్పటికైతే ఈ మాత్రం వస్తాను. ఓకే, ఎన్ని వాడాలో నాకు తెలియదు. ఇంకా 1-2 కోర్సులు మీరు వాడుకుంటే గనా మీకు ఖచ్చితంగా ఈ బీపీ షుగర్ పూర్తిగా కంట్రోల్కి వచ్చేసరికి కంప్లీట్ గా మీకు రిజల్ట్ అయితే వస్తుంది. సరే, మరి ఇంత మంచి రిజల్ట్ ఇస్తుంది కదా మన VR4 క్యాప్సూల్. VR4 ఏదైనా వాడింది? మరి ఈ VR4 గురించి మనకు మీరు ఇంత బాగా రిజల్ట్ వచ్చింది కదా, చెప్పండి. మీరు జనానికి తెలుస్తారు, ఎందుకంటే ఇది మనం చేసింది కరెక్ట్ అయితే మీకు రిజల్ట్ వచ్చింది కరెక్ట్ కదా, రిజల్ట్ వచ్చింది కదా, 10 మందికి ఈ విషయం తెలియాలి కదా. మేము పొట్టుటూరు దోసాన్పల్లెలో ఉన్నాము. మా ఆయనకు బీపీ షుగర్ వచ్చి సీరియస్ అయింది. సీరియస్ అయింటే మేము హాస్పిటల్కి తీసుకుపోయినాము. హాస్పిటల్లో దగ్గర 20 రోజులు ఉన్నాము. 20 రోజుల తర్వాత మేము రిటర్న్ వచ్చినాము. చాలా మంది అక్కడ తీసుకోండి ఇక్కడ తీసుకోండి అన్నారు. మాకు తెలిసిన వారు ఇవి వాడేవాళ్ళు, వాళ్ళు మాకు ఒక కోర్సు తెచ్చి ఇచ్చినారు. ఇది వేసిన కోడికి మా ఆయనను నేనే ఎత్తుకొని చేతుల మీద తీసుకుపోవడము, వాకర్లో తీసుకుపోవడం జరుగుతుంది. తర్వాత ఇది మేము తీసుకొచ్చి మాకు ఇచ్చినారు. ఆయన ఒక డాక్టర్ గారు మాట్లాడి తీసుకొచ్చిన తర్వాత మేము దీన్ని వాడడం మొదలు పెట్టినాక సొంతంగా బాత్రూమ్ కు ఆయనే పోతున్నాడు. అప్పటి వరకు నేనే బాత్రూమ్ 20 రోజులు నేనే బాత్రూమ్ కు తీసుకుపోతానే, స్నానం నేనే చేయించానే. కనీసం చెమ్ము పట్టుకునే స్థితిలో ఉన్నాడు. స్నానం చేస్తున్నాడు, బాత్రూమ్ పోతున్నాడు, ఫ్రీగా తన పని చేసుకోగలుగుతున్నాడు. ఇప్పుడు వాకర్ పట్టుకొని చాలా వరకు అంటే నడవగలుగుతున్నాడు. సింగిల్ గా వాకర్ లేకుండా లోపల నడవగలుగుతాడు.